ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లని త్వరలో పునరుద్ధరించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించుకోవడం, అందులో నారాయణ గారు మొన్ననే సమీక్ష చేయడం, ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోపుగా తెలుగుదేశం అభిమానులు తెలంగాణలో అన్న క్యాంటీన్లు తెరిచేశారు. తెలంగాణలో తొలి అన్న క్యాంటీన్ హైదరాబాద్లో ప్రారంభమైంది. చంద్రబాబు సిబిఎన్ ఫోరం వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ ఈ క్యాంటీన్ ప్రారంభించారు. పేదవాళ్ళకి కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ ప్రారంభించినట్టు ప్రకటించారు. ₹5 కడుపు నిండా తినే అవకాశం ఈ క్యాంటీన్ ద్వారా కలుగుతుందని చెప్పారు. ఇక్కడ భోజనం చేసే వాళ్ళ ఆశీస్సులతో చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. పేదవాళ్ళ ఆశీస్సులు, భగవంతుడి ఆశీర్వాదం చంద్రబాబు మరింత ఆరోగ్యంగా ప్రజాసేవలు నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్ ద్వారా రోజుకి 500 మంది పేదవాళ్ళ ఆకలిని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్లో 100 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ అన్న క్యాంటీన్ విషయం చంద్రబాబు గారి దృష్టికి ఇంకా తీసుకెళ్లలేదని, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బిజీగా ఉంటారని, ఆయనకు వీలు చిక్కినప్పుడు కలిసి మాట్లాడతామని చెప్పారు. క్యాంటీన్ ప్రస్తుతం తాను ఒక్కడనే ప్రారంభించిన స్నేహితులు, దాతల సహకారం సిటీ అంతటా ఇట్లాంటి క్యాంటీన్లను విస్తరించే ఆలోచన ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ఎందరో పేదల ఆకలి తీర్చి వాళ్ళ ఆదరణ పొందాయని అమరు గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు స్ఫూర్తితో తెలంగాణలో సైతం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.